హలో గైస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ మట్కా, యాక్టర్ బై వరుణ్ తేజ్ గారు అండ్ మీనాక్షి చౌదరి గారు. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక విషయం కారణం, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా, సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, నేను ఒక కోర్స్ క్రియేట్ చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే కదా, హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అండ్ మాస్టర్ ఇన్ యూట్యూబ్ అని. అయితే ఆ కోర్స్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ యాక్చువల్గా 3000 రూపీస్ పెట్టడం జరిగింది, అంటే 299 అయితే పెట్టాను. అయితే దాని గురించి చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయడం జరిగింది, బ్రో అంత ప్రైస్ అంటే మేము పెట్టలేకపోతున్నాము, కొంచెం ఎక్కువైంది, సో కొంచెం తగ్గించండి, మాకు కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి అని అడగడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ కోర్స్ యొక్క ప్రైస్ అయితే తగ్గించడం జరిగింది. సో ఇప్పుడే దానికి ఒక కోడ్ అయితే క్రియేట్ చేశాను. ఆ కోడ్ పేరు FAN50. మీరు ఎంటర్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతుంది. నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఇచ్చిన ఈ లింక్ మీద కనుక మీరు క్లిక్ చేసి చూసినట్టయితే మీకు ఆ కోడ్ ఆటోమేటిక్ ఎంటర్ అయిపోయి కనిపిస్తుంది. సో మీరు ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకున్నట్టయితే ఇప్పుడు ఆ కోర్స్ తీసుకోండి, 50% డిస్కౌంట్ వస్తుంది. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది, ఎందుకంటే ఈ కోడ్ కొద్ది రోజులు మాత్రమే పనిచేస్తుంది. సో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఇమీడియట్ గా తీసుకోండి ఆ కోర్స్ ని, లేదంటే ఆఫర్ అయితే మిస్ అవుతారు, మళ్ళీ 3000 రూపీస్ పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే ఈ యాడ్ ని చూస్తున్నారో వాడు కూడా కింద కామెంట్ సెక్షన్ లో FAN50 అని కామెంట్ చేయండి, ఎందుకంటే ఈ యాడ్ ని ఎంత మంది చూస్తున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో అందుకని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో దీని యొక్క లింక్ అయితే ఉంటుంది, ఇమీడియట్ గా దాని మీద క్లిక్ చేసి కోర్స్ తీసుకోండి. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకా మట్కా సినిమా గురించి చెప్పాలంటే దెబ్బ మీద దెబ్బ. మార్నింగ్ దానికే కంగువా దెబ్బకే కొంచెం పుండు అయింది, వీళ్ళు పుండు మీద కారం చల్లారు. ఈ దెబ్బకి ఏంటంటే ఇంత ఉన్న పుండు కాస్త పండంత అయింది, పండంత అయింది అనమాట. అది ఆ లెవెల్లో. ఇంకా సోఫ్రమైసిను, మ్యూప్రోసిను, ఎన్ని ఆయింట్మెంట్లు రాయండి, ఇప్పుడు అప్పుడే తగ్గదు. అది పరిస్థితి. ఏమీ లేదబ్బా, అసలు ఎప్పుడుదో సినిమా, అసలు అంటే చాలా ఓల్డ్ టెంప్లెట్, ఓల్డ్ ప్యాటర్న్ మూవీ, 0% న్యూ కాన్సెప్ట్, అసలు ఏమీ లేదు. ఇంకా అదే స్టోరీ, అదే వలసదారుడు, అదే ఎదుగుదల. ఏం చెప్తాం ఇంకా. ఇక కొంచెం ఏదో మట్కా, ఏదో కొంచెం ఎక్స్ట్రా యాడ్ అవుతాయి అంతే, అంత మించి ఇంకేమీ లేదు. సో చాలా అంటే చాలా రెగ్యులర్ టెంప్లెట్ సినిమా. వరుణ్ తేజ్ గారు అయితే చాలా అంటే చాలా కష్టపడ్డారు. అంటే ఆ లుక్స్ కోసం, ఆ డైలాగ్ డెలివరీ, ఆ మాడ్యులేషన్ కోసం చాలా బాగా కష్టపడ్డారు, చాలా ఎఫర్ట్ పెట్టారు, తెలుస్తోంది. బట్ అసలు మొత్తం అంతా కూడా అసలు ఎలాగైపోయిందంటే ఇంకా అది బూడిదలో పోసిన పన్నీర్ అని కూడా అనలేము. అది ఇక బూడిదైనా సరే కడిగితే మళ్ళీ పోద్ది, అది కూడా కాదు. ఇది తారు డబ్బాలో పోసిన పన్నీర్. ఇది అంటే ఇంకా పన్నీర్ని వదిలిపోదు అది. ఇక అలాంటి పరిస్థితి అనమాట. అసలు నిజంగా చెప్తున్నా, అసలు 1956లో స్టార్ట్ అయ్యి 1980s ఆ టైం వరకు, 90s ఆ గ్యాప్లో నడిచే సినిమా అనమాట. అంటే అలా జర్నీ ఉంటుంది మధ్య మధ్యలో. ఈ సినిమా కూడా 1980sలోనే రావాల్సిన సినిమా, ఇప్పుడుది కాదు అసలు. ఇది చాలా ఓల్డ్ టెంప్లెట్. అసలు వరుణ్ తేజ్ గారి పర్ఫార్మెన్స్ కోసం తప్ప ఇంకా అసలు ఏమీ లేదు. ఇంకా జీవి ప్రకాష్ మ్యూజిక్ కొన్ని చోట్ల బాగుంది. అండ్ డైలాగ్స్ కూడా, కొన్ని డైలాగ్స్ అయితే పవర్ఫుల్గా ఉన్నాయి, సాలిడ్ డైలాగ్స్ పడ్డాయి. బట్ అసలు ఏమి ఇంకా టెంప్లెట్ రొటీన్, దానికి తోడు ఆ పబ్బు డ్యాన్సులు లాంటివి 1-2 పెట్టి, ఆ తర్వాత అంటే 2 అమ్మాయిలతో, ఆ తర్వాత విలన్ గ్యాంగ్ అందరితో మళ్ళీ అదో రకమైన పాట పెట్టి, అది ఏందో అదంతా, ఆ స్టైల్ ఏందో, ఆ టెంప్లెట్ ఏందో, ఆ ప్యాటర్న్ ఏందో, అసలు మరీ ఘోరం. అసలు ఇదంతా కాదు, ఇదంతా ఒక ఎత్తు అయితే సెకండ్ హాఫ్లో హీరో ఒక స్టోరీ చెప్తాడు తన కూతురికి. మట్కా వాసు ఒక స్టోరీ చెప్తుంటాడు తన కూతురికి. అమ్మ బాబోయ్, ఎంతసేపు ఉంటుందబ్బా స్టోరీ, లిటరల్లీ 5 నిమిషాలు చెప్తాడు ఆ స్టోరీ. ఏంది పులి మేక తోడేలు ఈ స్టోరీ అనమాట మొత్తం అంతా కూడా. అసలు మొత్తం స్టోరీ ఫినిష్ అయ్యి, బేసిక్గా స్టోరీ స్టార్ట్ చేసింది హీరో కోసం చెబుతూ, ఇప్పుడు హీరో సిచ్యువేషన్స్ని, హీరో పరిస్థితుల్ని ఎక్స్ప్లెయిన్ చేసేలాగా స్టోరీ స్టార్ట్ అవుద్ది. లాస్ట్కి వచ్చేసరికి హీరో అనే కాన్సెప్టే మర్చిపోతాం మనం. ఆ స్టోరీ ఫినిష్ అయ్యే టైంకి మనం ఏమనుకుంటాం అంటే, ఆహా ఇదంతా నిజంగానే మేక పులి కోసం చెప్తుండ్రేమో అనుకుంటాం మనం. ఆ లెవెల్ ఆఫ్ డ్రాగ్ ఉంటుంది ఆ స్టోరీలో. పాప పడుకోవడం ఏమో కానీ మనం పడుకుని పోతాం, నిజంగా అంతసేపు ఉంటుంది ఆ స్టోరీ. అసలు ఏందో నిజంగా చెప్తున్నా, మరీ ఘోరాతి ఘోరం అబ్బా, అసలు మామూలుగా కాదు. అసలు అన్ఎక్స్పెక్టెడ్. అసలు అంటే వరుణ్ తేజ్ గారి నుంచి పర్ఫార్మెన్స్ పరంగా అది ఎలాగ బాగానే ఉంటుందని ఐడియా ఉంది, ఎందుకంటే ట్రైలర్లోనే డిఫరెంట్ షేడ్స్ కనబడ్డాయి, అదంతా బాగా అనిపించింది, అంతవరకు బాగానే ఉంది. ఇంకా ఆ తర్వాత ఆ రెగ్యులర్ కమర్షియల్ జోనరు, రెగ్యులర్ ఎదుగుదల స్టోరీ, మధ్యలో వచ్చే విలన్లు ప్రెడిక్టబులే, మోస్ట్ ఈజీలీ ప్రెడిక్టబుల్ అబ్బా.
అసలు పోనీ ఒక సెకండ్ కూడా అవకాశం ఇయ్యరు మనకి. వీళ్ళు కాదేమో అని అనుకోవడానికి. మనకు అర్థమైపోద్ది వీళ్ళే అని. ప్రతి చోట కూడా ఏ సీన్లో చూడండి మీకు అర్థమైపోద్ది. అసలు నెక్స్ట్ లెవెల్ అబ్బా, నిజంగా చెప్తున్నా. అసలు మరి దారుణం. ఇంక అంతే, మాటలు కూడా రావట్లే. ఇంకా ఏం చెప్తాం, ఇంకా అంత ఘోరంగా ఉంది సినిమా అయితే మాత్రం. ఇక చెప్తున్నాను కదా, ఒక సినిమాకేమో ప్రొడ్యూసర్ కంగువాకేమో జ్ఞానవేల్ రాజా గారు 2000 కోట్లు కొడద్దన్నారు. అది ఇప్పుడు 200 కూడా డౌటే అన్నట్టుంది పరిస్థితి. ఇప్పుడు ఇది మట్కా ఏమో డైరెక్టర్ గారేమో 20 ఏళ్ల పాటు గుర్తుపెట్టుకొని మాట్లాడుకునే సినిమా అన్నారు. ఏ రకంగా సార్ నాకు అర్థం కాలే. ఆలోచిస్తే ఇంకో రకంగా ఏమో అనిపిస్తుంది. అంటే మేబీ ఈ సినిమా వరుణ్ తేజ్ గారి మీద ఎంత ఎఫెక్ట్ చూపించవచ్చు అంటే, ఆయన మళ్ళీ ఇంకొక సినిమా తీయడానికి చాలా గ్యాప్ తీసుకునేంత సిచ్యువేషన్ క్రియేట్ చేయబోతోంది అనిపిస్తోంది నాకైతే. సో వరుణ్ తేజ్ గారి కెరియర్కి ఆల్మోస్ట్ ఒక లాంగ్ కామా పెట్టిన సినిమాగా మ్యాక్సిమం గుర్తుండిపోద్దండి 20 ఏళ్ల వరకు మ్యాక్సిమం, అంతే. ఇంకా అలాంటి కైండ్ ఆఫ్ సినిమా అబ్బా, లిటరల్లీ అన్బేరబుల్ అసలు. సరే, అది మరి సిచ్యువేషన్ గైస్. చెప్తున్నాను కదా, జీవి ప్రకాష్ మ్యూజిక్ బాగుంది, వరుణ్ తేజ్ గారి పర్ఫార్మెన్స్ బాగుంది, అండ్ డైలాగ్స్ కొన్ని బాగున్నాయి. అవి సాలిడ్ డైలాగ్స్ పడ్డాయి. అవైతే మాత్రం బాగా రాశారబ్బా అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ వచ్చింది. బట్ అదర్ దాన్ ఇంకేం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ రొటీన్, రెగ్యులర్ టెంప్లెట్. సో అది గైస్ మరి సిచ్యువేషన్. అండ్ ఇక ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టయితే వరుణ్ తేజ్ గారు నెక్స్ట్ లెవెల్లో చేశారు. ఆయన అసలు ఒక ప్రాణం పెట్టారని చెప్పొచ్చు. అంటే ఆ షేడ్స్, అంటే రకరకాల వేరియేషన్స్ ఉంటాయి, వెర్షన్స్, అంటే ఏజ్ మారుతున్న కొద్దీ వస్తాయి కదా. సో అట్లా అవన్నీ కూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్ చూపించారు ఆయన. బట్ ఏమి లాభం చెప్పండి, ఇంకా హీరోలందరూ ప్రాణం పెడుతున్నారు, డైరెక్టర్లు ప్రాణం తీస్తున్నారు, అంతే, ఇంకేటి లేదు ఇంకా. సో అది మరి సిచ్యువేషన్ గైస్. సో డైరెక్షన్ విషయానికి వచ్చినట్టయితే ఇందాక ఆల్రెడీ చెప్పారు, ఇంకా మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అనుకుంటున్నాను నేనైతే. అండ్ ఇంకా సాంగ్స్ అండ్ బీజిఎం విషయానికి వచ్చినట్టయితే సాంగ్స్ టూ బ్యాడ్ ఉన్నాయి, బీజిఎం అయితే బాగుంది. సాంగ్స్ అంటే అవేమీ నప్పేటట్లు లేవు ఒక్కటి కూడా. అదేదో చెప్తున్నాడు కదా, 1980s ప్యాటర్న్లోనే ఉంటుంది. 1980sలో వచ్చుంటే ఆ పాటలు బాగానే ఉన్నావు, 1980sలో వచ్చుంటే సినిమా బాగానే ఉన్నావు. బట్ ఇప్పుడైతే కాదు, ఏది 2024 ఇది, నో ఛాన్స్. అది మరి సిచ్యువేషన్ గైస్. సో ఓవరాల్గా మూవీ అయితే మాత్రం పెద్ద ఏం బాగాలేదనే చెప్పాలి. సో అది మరి సిచ్యువేషన్. అండ్ సోది లేకుండా ఒక ముక్కలో ఈ సినిమా గురించి చెప్పాలంటే, మట్కా అనే పేరు చెప్పి జట్కా బండి కంటే ఘోరమైన జర్నీని చూపించారు. సో అదనమాట సిచ్యువేషన్. సో ఇంకా బతుకు జట్కా బండి ఇంకా లాస్ట్కి ఇంక అంతే ఈ సినిమా పరిస్థితి. అది మరి మ్యాటర్. సో అది గైస్, ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా నేను ఇచ్చే రేటింగ్ అయితే ఐ విల్ గివ్ 1.9/5. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద రివ్యూ. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పటికైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదర్, మీ అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గా. బాయ్, మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.